గద్వాల 2 కేసులలో 2 నిందితులు అరెస్ట్. ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 6 లక్షలు తీసుకున్న పసులు అంకిత అనే మహిళ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు కారు అద్దాలు పగలగొట్టి 3,60,000 నగదు దొంగతనం చేసిన నెల్లూరు జిల్లా కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన ప్రసంగి అనే వ్యక్తి 3,10,000 నగదు రికవరీ. వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తోట శ్రీనివాసరావు తెలిపారు. దొంగతనం చీటింగ్ కేసులను ఛేదించిన పోలీసులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో గద్వాల సిఐ శ్రీనివాస్, గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి అఫెన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అక్యూజ్డ్ ని మనము ఈ రోజు ఎర్లీ అవర్స్ అరౌండ్ 5 o'clock టైంలో మనం ఎర్రవల్లి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని వెరిఫై చేస్తే అతను మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉన్నటువంటి నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాలో బిట్రగుంట ఏరియాకి సంబంధించినటువంటి గ్యాంగ్కి సంబంధించినటువంటి మనిషిగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని మనం ఇంట్రాగేషన్లో అతను గతంలో జరిగినటువంటి గద్వాల టౌన్లో జరిగినటువంటి దొంగతనాన్ని అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక షెల్టర్ తీసుకోవడం జరిగింది. ఆ షెల్టర్లో ఇక్కడ దొంగలించినటువంటి అమౌంట్ని అక్కడ దాచిపెట్టడం జరిగింది. ఆ అమౌంట్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇక్కడ పోయినటువంటి అమౌంట్ 3,60,000. ఇది మనకు జరిగి 15 days పైన అవుతుంది కాబట్టి ఒక 40,000 దాకా వాళ్ళు స్పెండ్ చేశారు. 3,10,000 అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ బిట్రగుంట గ్యాంగ్ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే, ఈ గ్యాంగ్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళల్లో ఒకళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంకుల దగ్గర రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర వీళ్ళు రెక్కీ చేస్తారు. రెక్కీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీద మిగతా ఒక 4-5 persons 2 wheelers మీద వచ్చి అక్కడ బ్యాంక్ దగ్గర డ్రా చేసినటువంటి అమౌంట్ కానీ, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తీసిన అమౌంట్ని కానీ ఎక్కడ పెట్టారు, ఏ వెహికల్లో పెట్టారు అనేది అబ్జర్వ్ చేసి వాటిని థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎంత దూరమైనా సరే వీళ్ళు 2 wheelers మీద వెళ్తారు. వీళ్ళు ఎక్కువగా మనకి ఏం చేస్తారంటే, అఫెన్స్ జరిగిన వెంటనే పోలీసులది బాగా ఇన్వెస్టిగేషన్ అనేది సీరియస్గా ఉంటుంది కాబట్టి కొంచెం టెంపుల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్రాల్లో కానీ వాటిల్లో టైం బీయింగ్ షెల్టర్ తీసుకుంటారు. మరలా ఇదే టైంలో వేరే అఫెండర్స్ ఇంకో చోట రెక్కీ చేయటం, అక్కడ కూడా ఆ విధంగా మరలా అక్కడ ప్లాన్ చేసి అక్కడ అఫెన్సులు చేయడం జరుగుతుంది. సో ఈ అఫెన్స్ మొత్తాన్ని మనము చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేయడం వల్ల బిట్రగుంట గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం డిఫరెంట్ టీమ్స్ పంపించడం జరిగింది. అయితే మరలా ఈరోజు వేరే అఫెన్స్ ప్లాన్ చేయడానికి వీళ్ళు రెక్కీ చేసే క్రమంలో మనకి ఐడెంటిఫై అవ్వటం జరిగింది. అమౌంట్ కూడా రికవరీ అవ్వటం జరిగింది. ఈ అఫెన్స్ని ఛేదించినటువంటి గద్వాల పోలీసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.